హలో అండి, ఈరోజు మీకోసం రసం తయారీ చూపిస్తున్నానండి. వేడి వేడిగా అన్నంలో రసం వేసుకుంటే బాగుంటుంది కదా. దానికి ముందుగా పోపు పెట్టుకుంటున్నానండి. ఒక చిన్న బాండీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకొని కరివేపాకు వేసుకొని దించుకోవాలి. ఇంగువ కూడా వేసుకొని తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఒక టమాటా పెద్దది తీసుకొని బాగా నమిలించుకోవాలండి. దాన్ని బాగా మెత్తగా స్మాష్ చేసుకొని చింతపండు రసాన్ని బాగా తీసుకొని చిక్కగా 2 కప్పులు పోసుకొని 1 కప్పు నీళ్ళు వేసుకున్నానండి. అందులో సాల్టు, పసుపు వేసుకోవాలండి. కరివేపాకు, పసుపు, చారు పొడి వేసుకుంటే మిరియాలు అవి వేసుకొని ఇంట్లో చేసుకున్నాను కదండి చారు పొడి, అది వేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంతాక పోపు వేసుకున్నాం కదండి అది దాంట్లో కలిపేసుకొని బాగా తెరలనిస్తే చారు తయారీ అయిపోతుందండి. రసం అన్నంలోకి వేడి వేడిగా తింటే బాగుంటుంది.